నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? రుద్రాక్షలకు సంబంధించి ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అట్లాంటి రుద్రాక్షలకు సంబంధించి పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. సరే, ఒక పెద్ద ఆయన ఒక ముని, ఒక సాధువు అరణ్యానికి దగ్గరగా ఆనుకొని ఒక హట్, ఆయన పర్ణశాల లాంటిది, గుడిసె లాంటిది వేసుకొని అందులో జీవిస్తున్నాడు. ఖాళీ సమయం టైం తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు. సరే, ఒక వేటగాడు అడవిలో అటు ఇటు తిరిగి మొత్తం అంతా చూసుకొని వచ్చి దాహం వేస్తోంది, ఇప్పుడు ఎక్కడ అడగాలి, ఇక్కడ ఏదో కుటీరం కనిపిస్తోంది అని తలుపు కొడతాడు. తలుపు కొడితే పెద్ద ఆయన వస్తాడు. పెద్ద ఆయన వచ్చి ఏం కావాలి బాబు అని అడుగుతాడు. కొంచెం దాహం వేస్తోంది, మంచినీళ్ళు ఉంటే ఇప్పించండి. మంచిగా, ఎవరు బాబు నువ్వు ఏంటి అని అడుగుతాడు. అడిగితే, నేను వేటగాడిని, ఈ అడవిలో ఒక విచిత్రమైన పెద్ద జంతువు ఉంది, నేను తప్ప నాకు ఇలాంటివి సాధ్యం, ఎందుకంటే చేయి తిరిగిన వేటగాడిని, నాకు ఇదే పని తప్ప ఇంకేం లేదు, దాదాపు 40 ఏళ్ళు నాకు ఇందులో అనుభవం ఉంది. సో మంచి జంతువు ఇందులో ఉందంటే వేటాడడానికి వచ్చాను, నాలాంటి వాడికి ఇలాంటివి ఆట బాగుంటుంది అందుకనే వచ్చాను అంటే మీరెవరు స్వామి అని అడుగుతాడు. నేనేముంది బాబు, ఇలా తపస్సు చేసుకుంటాను, అది ఇది కూర్చుంటాను అంటే ఏమిటి అని అడుగుతాడు. అంటే నువ్వు చేసే పని ఏమిటి పెద్ద అయినా అని అడుగుతాడు. ఏం పని చేస్తావు పెద్ద అయినా అంటే, ఎలా చెప్పినా అర్థం కావట్లేదు. అప్పుడు చెప్తాడు, నేను నీలాగా ఒక వేటగాడినే, నేను కాకపోతే నిరీక్షిస్తుంటాను, నీ వేట నీకు ఎలా దొరకాలని చూస్తావో నేను అలాగే చూస్తాను, ఆ నిరీక్షణలోనే ఉంటాను. అంటే నాకు కావాల్సిన జంతువులు ఇలా ఉంటాయి, నీకు ఎలాంటిది కావాలి అంటే, నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, పుట్టినప్పటి నుంచి బాబు, నాకు అది దొరకట్లేదు అంటే. దొరకట్లేదా, ఎలా ఉంటుంది చెప్పు అంటే, అప్పుడు తన్మయత్వంతో చెప్తూ ఉంటాడు, నేను కోరుకునేది ఇలా ఉంటాడు, నీలమేఘ శ్యాముడు, పైన నెమలి పింఛం ఉంటుంది, చేతిలో మురళి ఉంటుంది, ఇలాగ కంఠానికి ఇది ఉంటుంది, నడుముకి ఇది ఉంటుంది, వక్షస్థలం మీద ఇది ఉంటుంది అని చెప్పి మొత్తం వర్ణిస్తుంటాడు. అన్నీ చెప్తూ ఉంటే, ఆ చెబుతూ తన్మయత్వంలో కళ్ళమ్మడి నీళ్ళు వస్తుంటాయి. కృష్ణుడి గురించి వర్ణిస్తూ ఉంటే, ఆ తన్మయత్వంలో చెబుతుంటే ఆనంద బాసువులు అలాగ రాలి పడుతూ ఉంటాయి, కళ్ళమ్మడి నీళ్ళు వస్తూ ఉంటాయి. అయ్యయ్యో పెద్ద అయినా నీకు ఇంత బాధ వచ్చిందా, ఆ వేట కోసం ఇంతకాలంగా చూస్తున్నావా, నీకు దొరకలేదా, నువ్వేం భయపడకు, నాకంటే గొప్ప వేటగాడు ఎవడు ఉండడు, నువ్వు కోరుకున్నది తెచ్చిస్తాను, ఈ అరణ్యంలో ఇంతకాలం దొరకకపోవడం ఏమిటి నీకు, నాది ఎలాగా నేను తెచ్చుకుంటాను. పాపం వాళ్ళకి కల్మషం ఉండదు కదా, అదేదో సరే నేను తెచ్చి పెడతాను అనుకుంటున్నాడు. ఆ వర్ణన అంత అలాగే ఉన్నది, నేను చూస్తాలే, ఉంటది అంటున్నావు కదా, నేను చూస్తాను, నేను చూస్తేస్తాను, నువ్వేం కంగారు పడకు, నీకు తెచ్చిచ్చే వరకు, నువ్వు అంతగా ఏడుస్తున్నావు, నీకు తెచ్చిచ్చే వరకు మంచినీళ్ళు కూడా తాగను, నాకు అసాధ్యం ఏమీ లేదు, నేను ఎలాంటి వేటనైనా చేయగలను, నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నీకు ఇచ్చిన తర్వాతే నా వేట సంగతి చూస్తా, అప్పటి వరకు మంచినీళ్ళు కూడా తాగను, నువ్వు ఇంతగా ఏడవక్కర్లేదు, నువ్వు ఎంత బాధపడుతున్నావో అర్థమైంది అంటాడు. తను మాట్లాడుతున్నది ఏమి ఈయనకు అర్థం కాదు. ఈ దేని గురించి చెప్తున్నాడు ఈ వేటగాడు, ఏంటి నేను ఏడవడం ఏమిటి, నాకు తెచ్చివ్వడం, సరే అలాగే బాబు తెచ్చిస్తానంటున్నావు కదా, చూద్దాం, తెచ్చివు. ఎవరు తను వర్ణించింది ఎవరిని, శ్రీకృష్ణుడు, తెచ్చిస్తానంటున్నాడు, తెచ్చి చూద్దాం. సరే, వేటగాడు వెళ్తాడు, ఒక చెట్టు పై నుంచి చూస్తాడు, చుట్టూ కలయి చూస్తుంటాడు, కింద వల వేస్తాడు. స్వామి చెప్పిన ఆకారం ఎక్కడ దొరుకుద్ది, ఇది ఈ అడవిలో ఎలా ఉంటుంది, ఇవన్నీ వర్ణన గుర్తు చేసుకుంటాడు నిరంతరాయంగా, ఎక్కడుంది ఏంటి, తను ఏమేమి చెప్పాడో గుర్తు చేసుకుని ఉంటాడు. గుర్తు చేసుకుని ఉంటే మొదటి రోజు గడిచిపోయింది, రోజంతా ఎక్కడ ఏమీ దొరకలేదు, నిద్ర లేదు, తిండి లేదు, కిందకి దిగలేదు, పట్టుదల, తాగనని మంచినీళ్ళు కూడా తాగనని శబ్దం చేశాడు. రోజు గడిచిపోయింది కానీ రాలేదు. రెండో రోజు గడిచింది, అదే పరిస్థితి. మూడో రోజు గడిచింది, సేమ్ పరిస్థితి. నాలుగో రోజు వచ్చేటప్పటికి ఓపిక లేదు, ఇక మొత్తం అయిపోయింది, లోపల ఎక్కడా సత్తువ లేదు, చేతులు సహకరించట్లేదు, కళ్ళు కూడా సరిగ్గా కనిపించవేమో, స్పృహ తప్పే పరిస్థితి కనిపిస్తోంది, ఆహారం లేదు, నిద్ర లేదు, తిండి లేదు. 3 రోజులు గడిచిపోయింది, 4వ రోజు పరిస్థితి ఇదే. అలా చూస్తుండగానే ఒక ఆకారం వచ్చి అలా నెట్లో, తన వలలో అలా కనబడుతుంది. ఆకారం ఏమిటి,
తను చెప్పినవే. నీలమేఘశ్యాముడు, ఒరి నీలమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, కిరీటం పెట్టుకొని పైన నెమలి పింఛం ధరించిన వాడు, చేతిలో మురళి వేణువు ధరించినటువంటి వాడు, ఈ ఏవేవైతే చెప్పాడో అదే కంఠేశముక్తావళి కర్తలయ వేణం ఇవన్నీ మొత్తం అలా కనిపిస్తూ ఉంటే ఆహా తినే వచ్చాడు, వలలో పడిపోయింది జంతువు అనుకున్నాడు. అనుకుని గబగబ కిందకి దిగి ఆ వలని పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి పెద్ద ఆయన దగ్గరికి వచ్చి ఆ కుటీరం ముందు వచ్చి తలుపు కొడుతున్నాడు. ఓ పెద్ద అయినారా, ఓపిక లేకపోతే తెచ్చుకొని అరుస్తున్నాడు. సంతోషం, ఓపిక తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తలుపు డోర్ ప్రెస్ చేసి పెద్ద అయినారా, నీది తీసుకొచ్చాను, నీ వేట తీసుకొచ్చాను. నా వేట తేవడం ఏంటని చూస్తే నిజంగా ఆ వలలో కృష్ణుడు. ఆశ్చర్యపోతాడు. ఏమిటి కృష్ణ, చిన్నప్పటి నుంచి నా వయసు అయిపోయే వరకు నిన్ను కొలుస్తున్నాను, ఏ రోజు నాకు దర్శనం ఇవ్వలేదు. ఈ వేటగాడు వాడికి ఏమీ తెలియదు, మూర్ఖుడు, వాడు పిలిస్తే రావడం ఏంటి, వాడికి బందీ అవ్వడం ఏంటి, వలలోంచి రావడం ఏంటి కృష్ణ అని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు కేవలం నన్ను ఆరాధిస్తావు, నన్ను కొలుస్తావు. వాడు 4 రోజులు నిద్రాహారాలు మానేశాడు. అసలు చూపు లేదు, ఇంకొకటి లేదు, ధ్యాస లేదు, శ్వాస లేదు, అన్నీ నేను ఎలా ఉంటానో ఊహిస్తున్నాడు, ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు, ఎలా ఉంటే పట్టుకోవాలో చూస్తున్నాడు. సో 4 రోజులు ఇంకొకటి లేదు, నిద్ర లేదు, అన్నం లేదు, పానం లేదు, ఏమీ లేదు, నిరంతరాయంగా నా గురించి ఆలోచిస్తున్నాడు. అది అసాధ్యం అని చెప్తాడు. చెప్పి అందుకనే తనకి దర్శనం ఇచ్చారు. నువ్వు ఎప్పుడు అలా అంతగా ఇది సో కట్ చేస్తే మనకి ఏం కనబడుతుందంటే ఈ కథలో అసలు మొత్తంగా నిర్మలంగా అసలు ఎలాంటి ఇది లేకుండా భగవంతుడి మీద ధ్యాస ఉంటే ఆయన అనుగ్రహిస్తాడు. నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి కోరిక, ప్రేమ, అభిమానము, భక్తి భగవంతుడి మీద కలిగి ఉంటే అలాంటి భక్తికి ఆయన లొంగిపోతాడు అని చెప్పి కథ చెప్తుంది. కాబట్టి భగవంతుడిని ఆ స్థితిలో ఒక్కసారి ఆరాధించి చూడండి ఎలా ఉంటుందో. అద్భుతంగా చెప్పారు, అద్భుతమైన స్టోరీ. నరసింహస్వామి గారు ఉన్నారు కాలర్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి నరసింహస్వామి గారు. ఓం నమ శివాయ అండి. 6వ తారీఖు 10వ నెల 2001 అండి. 6వ తారీఖు 10వ నెల 2001. ఎవరిది ఇది? మా అబ్బాయి సార్, విజేందర్. శనివారం పుట్టినట్టు తెలుసా? తెలుసు సార్. ఇది చతుర్థి కృష్ణపక్షము, పున్నమి నుంచి 4వ రోజు. ఆ రోజు సంకటహర చతుర్థి. ఇది వృషభ రాశి, నక్షత్రం రోహిణి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? చదువు ఏమైంది, అయిపోయిందా కంప్లీట్? లేదు సార్, MBA సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఎక్కడ బ్రేక్ వచ్చింది? లేదు సార్, పోతాడు, కంటిన్యూ చేస్తాడు సార్ MBA. మరి 25 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా MBA ఏంటి? మధ్యలో గ్యాప్ వచ్చింది సార్ కొంచెం. అది మధ్యలో గ్యాప్ వచ్చింది. రైట్. చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను సార్ మీకోసం. ఇవాళ ఒక్క రుద్రాక్ష. అందులో ఈ మాసం ఏమిటంటే శ్రావణ మాసం, ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం. కార్తీకం ఒకటి, శ్రావణం ఒకటి. ఈ రెండు ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసం అంతా ఈ శివాలయాలన్నీ హరహర నామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి. మొదటి శ్రావణ శుక్రవారం ఇవాళ మొదటి. సో అంటే ఐశ్వర్యానికి ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, గ్రహాలకి అధిపతి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, తమిళనాడులో తిరుచిరాపల్లి అనే ఒక ఊర్లో ఐశ్వర్యేశ్వరన్ అని ఒక దేవాలయం ఉంటుంది. అందులో ఈశ్వరుడు 4 చేతులతో విగ్రహం, ఎక్కడా ఉండదు కూడా అలాంటిది. సో ఐశ్వర్యానికి అధిపతి ఈశ్వరుడు. ఈ మాసం ఐశ్వర్యానికి సంబంధించింది, ఈశ్వరుడికి సంబంధించినటువంటిది. లక్ష్మీదేవి పుట్టింది ఈ మాసంలోనే, బిల్వపత్రాలు పుట్టింది ఈ మాసంలోనే, సతీదేవిని తెచ్చుకున్నది ఈ మాసంలోనే పార్వతీ రూపంలో, అలాగే సముద్రాన్ని చిలికింది ఈ మాసంలోనే. అంతా అందుకని ఈశ్వరుడికి సంబంధించింది అంతా కూడా. ఈ మాసంలో రుద్రాక్ష ధారణ పూర్వజన్మ సుకృతం. అది ఒక అవకాశం ఉంటే ధరించి చూడండి. అది ద్విగుణీకృతం, దశింతల ఫలితం వస్తుంది అంటారు. సో మీకు సంబంధించిన అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. 12 ముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష 12 ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి. వచ్చిన తర్వాత ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. శుభం. అలాగే ఇప్పుడు కరుంగలి మాల గురించి కూడా చాలా వింటున్నాం. ఎక్కడ చూసినా కరుంగలి మాల గురించి చెప్తున్నారు. అలా వేసుకోవద్దు, ఇలా వేసుకోవద్దు, అవి పాటించాలి, ఇవి పాటించాలి, ఫుడ్ అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దాని గురించి ఒకసారి క్లారిటీ ఇస్తారా? అసలు ఈ మధ్య
ఈ యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు. వాట్సాప్ యూనివర్సిటీలు, యూట్యూబ్ నాలెడ్జ్ వీళ్ళు ఎక్కువైపోయి, ఇప్పుడే కాదు ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, కరోనా దగ్గర నుంచి, కరోనా టైంలో ఇది తాగితే కరోనా పోతుంది, అది తాగితే పోతుంది, ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పారు. పోనీ అది అయిపోయింది, అప్పుడు కరోనా గురించి తెలియదు, అయిపోయింది అనుకుంటే కాదు, ఇప్పుడు మొదలు పెట్టారు. అన్ని రంగాల్లో మాట్లాడేస్తుంటారు యూట్యూబ్లో. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అని లేదు, మాట్లాడేవాళ్ళు పాపం అందులో ఏమైనా నిష్ణాతులు అంటే కాదు, ఎవరికి పడింది ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేస్తూనే ఉంటారు. ఈ చూసేవాళ్ళు, ఈ రీల్స్ చూసేవాళ్ళు కూడా ఈ చెప్పిన వాడు ఏమిటి అనేది చూడండి. తమిళనాడులో ఒక అబ్బాయి ఇట్లాంటి యూట్యూబ్ లో ఏదో చూసి ఫుడ్ డైట్ ఫాలో అయిపోయి ఏకంగా. అవును, అలాగే అమ్మాయి ఏం కెసినోవా అమ్మాయి పేరు కూడా అంతే, ఆ అమ్మాయి కూడా అంతే, చాలా పెద్ద ఫుడ్ తనని ఫాలో అయినటువంటి వాళ్ళందరూ చాలా లక్షలాది మంది ఉన్నారు. కిసనోవా ఏదో ఉంది పేరు, ఆ అమ్మాయి కూడా అంతే, ఆ అమ్మాయి ఫాలోవర్స్ లక్షలాది మంది ఉన్నారు, ఆ అమ్మాయి చనిపోయింది. సో ఇలాంటివి వాళ్ళకి ఏం తెలుసో తెలియకుండా మనం గుడ్డిగా ఫాలో అయిపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఆ సబ్జెక్టు, ఇప్పుడు దీని గురించి కరంగలి గురించి ఏం చెప్తున్నారు, అన్ని అబద్ధాలు, వాళ్ళకి తెలియదు పాపం. ఏం చేస్తారు, వాళ్ళు తప్పనడానికి లేదు, సృష్టిలో లేని మాటలన్నీ చెప్తున్నారు. ఎక్కడ ఉండదు అలాగా, సృష్టిలో అలా ఉండదు. కరంగలి వృక్షం అంటే 150 సంవత్సరాల తర్వాత ఇంకో 50 ఏళ్ళకి మధ్యలోంచి ఒక మొవ్వలాగా వస్తుందంట. అది ఒక 50 ఏళ్ళు పడిపోద్దంట కింద, దాని మధ్యలోంచి తీస్తారంట, అదే కరంగలి అంట. అసలు సృష్టిలో అలా ఉండదు, అసలు అలా ఏముండదు. కరంగలి మాల అంటే దేనికి సంబంధించిందంటే పాతాళ శంభుమురుగన్ అని తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక దేవాలయంలో నలుపు రంగుతో కూడుకున్నటువంటి ఈ పూసలు, నల్ల పూసలతో వుడ్డుతో తయారు చేసిన ఒక ఈ హారాన్ని ఆయనకి వేస్తారు. దిష్టి దోషాలకి అది బాగా ఉపయోగపడుతుందని నానుడి ఎప్పటి పూర్వం నుంచి. మన పెద్దవాళ్ళు కూడా ఇలాంటిది వేస్తారు. ఇది ఏమిటి, ఈ కరంగలి అంటే అది తమిళ్లో పేరు, మనకి ఆంగ్లంలో బ్లాక్ ఎబోనీ అంటారు, తెలుగులో నల్ల తుమ్మ అంటారు. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. దాన్ని పట్టుకొని వీళ్ళు సెమీ వృక్షం అంటారు, జమ్మి చెట్టు అంటారు, 200 సంవత్సరాలు అంటారు. ఇవన్నీ అబద్ధాలే. మీరు గూగుల్ చేస్తే కనిపిస్తుంది, బ్లాక్ ఎబోనీ, నల్ల తుమ్మ, ఇది దాంతో చేస్తారు. ఇది వేసుకుంటే దిష్టి దోషాలకి మంచిదే. సో అలా అని చెప్పేసి మీరు వేసుకోవద్దు, మీరు వేసుకోవాలి, ఇవన్నీ తప్పే, ఇవన్నీ తప్పే. ఆచరణ యోగ్యము కానిది ఏది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారము. ఇది తినకూడదు, అది తినకూడదు, అసలు ఏం చెప్తున్నారు? ఇవన్నీ కూడా దైవికమైన సంపద. అది వేసుకుంటే మంచిది అనుకున్నప్పుడు దానికి ఆడేమిటి, మగేమిటి, చిన్నేమిటి, పెద్ద ఏమిటి, ఎవరు వేసుకున్నా ఫలితం ఉంటుంది. తర్వాత ఎలా పడితే అలా వేసుకోవడం, నిజమో కాదో తెలియదు, అది అసలైందో కాదో తెలియదు. వాళ్ళు ఏంటి పాపం బిజినెస్ చేయాలి అంటే బిజినెస్ మంచిదే చేయండి, కానీ ఇవి సెంటిమెంట్తో కూడుకున్నవి. ఇవి తెలిసిన వాళ్ళు చెబితే బాగుంటుంది. మీరు వ్యాపారం కోసం నోటుకొచ్చింది చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, వేసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. తర్వాత వేసుకునే ప్రొసీజర్ ఒకటి చాలా ముఖ్యం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది మీరు మెటల్లో ఏదన్నా చేస్తే, అంటే వెండి బంగారంలో చేయించుకుంటే బొడ్డు నాభి దాటొద్దు, అట్లా వేసుకోవాలి. ప్రొసీజర్ ఏంటి, దాటకుండా వేసుకోవాలి. ఇది దాటొద్దు, బొడ్డు దాటొద్దు. రెండోది ఏమిటంటే మేరువు ఖచ్చితంగా ఉండాలి. మేరువు అంటే దానికంటే పెద్దగా ఉండేది, దాన్నే కొనికి పూస, గురు పూస, క్లాస్ లీడరు, లాకెట్టు, హెడ్, ఇలా రకరకాలుగా పిలుస్తారు. అది ఖచ్చితంగా ఉండాలి. మేరు పర్వతము, మేరు అంటే మేరు పర్వతం పెద్దది అని అర్థం. ఆ పూసల్లో పెద్ద పూస కింద ఉండాలి. మనం జపం చేసినప్పుడు కూడా మేరు ఉంటుంది, అది తిప్పి జపం చేస్తాం. అది ఖచ్చితంగా. ఈవెన్ ఒక గ్రూప్ డిస్కషన్ లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా తీసుకొచ్చి పెట్టమంటారు. అది ఖచ్చితంగా ఉండాలి. ఈ కరుంగలి వేసుకునే వాళ్ళు ఎవరు ఇది పాటించట్లేదు. ఆ లాకెట్, సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ అన్నా వేసుకోండి, లేకపోతే ఒక మంచి రుద్రాక్ష అయినా మీ జాతకానికి సంబంధించింది కానీ మీ అవసరాలకు సరిపడేది కానీ ఒక రుద్రాక్ష మేరుగా వేసుకోండి. అది ఖచ్చితంగా ఉండాలి. అలా వేసుకుంటే ఆ ఫలితం బాగుంటుంది. తర్వాత ఇది ఎవరైనా వేసుకోవచ్చు, ఎలాంటి ఆహార నియమాలు లేవు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత బాగుంటుంది. ఈ సంస్థ ద్వారా, ఈ సంస్థ భారతదేశం అంతా మీరు ఎక్కడున్నా ఈ సంస్థకి వెళితే ఆ కరంగలి ఒరిజినల్ ఇస్తారు. అంతేకాదు, దాంతో పాటు ఎందులోంచి అయితే ఏ కట్టెలోంచి ఏ గుడ్డులోంచి తీశారో ఆ పీస్ కూడా, మిగిలిన హోల్స్తో ఉన్న పీస్ కూడా మీకు ఇచ్చేస్తారు. ఇది ఒరిజినల్ అని ఎవరిని అడగక్కర్లేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే వాళ్ళు చెప్తారు ఇది ఒరిజినల్ బ్లాక్ ఎబోనియా కాదా. కాబట్టి అలా లేదు, ఇక్కడ సంస్థకి ఫోన్ చేసినా భారతదేశంలో ఏ మూల నుంచి అయినా మా వాళ్ళే పంపిస్తారు. బట్ మీరు కొరియర్ ఛార్జెస్ పంపించాల్సి వస్తుంది. సో ఒరిజినల్ మీకు ఖచ్చితంగా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ సంస్థదే కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ ఉండదు. వాళ్ళు ఏం పంపించారు, వీళ్ళు ఏం పంపించారు అట్లా ఉండదు. పూర్తి బాధ్యత సంస్థదే. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా
కాబట్టి అసలైంది వేసుకోండి, సరైన పద్ధతిలో వేసుకోండి, అది వేసుకుంటే బాగుంటుంది. శుభం. రైట్. కాలర్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. రాధిక గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రాధిక గారు, మాట్లాడండి అమ్మా. సరే అండి. అంబా ఓం నమ శివాయ. ఏమిటమ్మా హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. సార్ ఏమిటమ్మా మా బాబుదండి. చెప్పండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్. కొంచెం తగ్గించు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 31/5/2013 సార్. 2013. చిన్న చిన్నపిల్లలు వీళ్ళకి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వెయ్యమ్మా. ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష ఎప్పుడూ వేయచ్చు. ఎలాంటి నియమాలు లేవు, ఏ రెస్ట్రిక్షన్స్ లేవమ్మా. శుభం. రైట్. వైజాగ్ నుంచి మరో కాలర్ ఉన్నారు, మోహన్ గారు. మోహన్ గారు నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి మోహన్ గారు. నమస్తే అండి. ఓం నమ శివాయ. మోహన్ గారు నమస్కారం సార్. చెప్పండి. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. 6/2 ఫిబ్రవరి 6 1977 అండి. ఎవరిదండి ఇది? అదే సార్, నాదే. మోహన్ గారు అతనిదేనండి. ఆదివారం పుట్టినట్టు తెలుసా మోహన్ గారు? ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? లైన్లో ఉన్నారా? ఇది విధియ కృష్ణపక్షము, మోహన్ గారు బహుళ విధియ. వినిపిస్తుందా అండి? ఇది సింహరాశి. మోహన్ గారు మీరు వేసుకోవడానికి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. ఈ 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి 10 ముఖాలు విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి. అలాని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. అలాగే నమ్మకం చాలా విలువైంది అని అందరూ అంటుంటారు, నిజంగా కూడా చాలా విలువైంది. కానీ మన కథలో కూడా నమ్మితే వెళ్తే ఎలా ఉంటుందో చూసారు కదా, చెప్పారు కదా సార్, దాని గురించి చెప్పండి. అంటే ఈ రోజులలో నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం. ఎంతవరకు నమ్మాలో అంతవరకు, అతిగా ఏది చేయకూడదు. నమ్మకం అవసరం, నమ్మకం లేకపోతే బతకదు. చాలా నమ్మకాలకి రీజన్ కూడా ఉండదు. తల్లి చెప్తుంది నీ తండ్రి అని, నేను డిఎన్ఏ చేసి కానీ నమ్మను అంటే తప్పది. అమ్మ చెప్తోంది కాబట్టి నమ్మాలి. కొన్ని వాటికి ఆర్గ్యుమెంట్ ఉండదు, నమ్మి తీరాల్సింది. అలాగా నమ్మకం చాలా శక్తివంతమైంది, చాలా బలమైంది. ఎంత బలంగా ఉంటుందంటే, మనకి శాస్త్రీయ సంగీతానికి తల్లి లాంటిది మకుట స్థానంలో ఉండేటువంటి వాడి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. చాలా గొప్పగా భారతదేశం అంతా, ప్రపంచవ్యాప్తంగా హైందవ సాంప్రదాయాన్ని, ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఆమెను చాలా గొప్పగా అనుకుంటారు. ఆమె కంచి పరమాచార్య మహాస్వామికి మహాభక్తురాలు. ఆమెకి ఒకసారి న్యూయార్క్ నగరం నుంచి పిలుపు వచ్చింది అక్కడ పాడమని, అమెరికా నుంచి. వస్తే కాంచి పీఠాధిపతి స్వామి దగ్గరికి, మహాస్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను స్వామి ఇలాగ వెళుతున్నానంటే ఆయన కూర్చోబెట్టి మైత్రిం భజతే అని కీర్తనని స్వయంగా రాశారు స్వామి. స్వయంగా రాసిచ్చి భారతదేశ సమైక్యత, సమగ్రత, గొప్పతనాన్ని చాటే ఈ మైత్రిం భజతే అనేటువంటి ఈ గీతాన్ని రాసి అక్కడ ఆలాపించమని ఇచ్చారు, ప్రాక్టీస్ చేసి ఆలాపించారు. ఆమె అమెరికా వెళ్ళి న్యూయార్క్ నగరంలో పాడుదామని చెప్పేసి ఇంకొక గంటలో కార్యక్రమం స్టార్ట్ అవుద్దనక ఇక్కడి నుంచి ఇండియా నుంచి వెళ్ళడం, ఈ ప్రయాణము, వాటర్ చేంజ్, వాతావరణం, ఇవన్నీ మార్పు వచ్చి పగలు రాత్రి, రాత్రి పగలు, ఇవన్నీ తేడా వచ్చేసి ఆమె గొంతులో మార్పు వచ్చేసింది. పాడ గొంతంతా విపరీతమైన నొప్పి, పచ్చిగా అయిపోయింది. అసలు ఏ ఒక్క శబ్దం బయటికి రావట్లేదు, గాలి వస్తుంది తప్ప ఇంకే శబ్దం రావట్లా. అంత ఇదిగా మారిపోతే ఆమె వచ్చిందే పాడడం కోసం. అంత ప్రజలు వేలాది మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. హాలు మొత్తం నిండిపోయింది. ఈ పరిస్థితిలో పాడకపోతే ఎలా? ఎంత దురదృష్టం, ఎలా ఉంటుంది అసలు, ఊహకే అన్నది. ఏమి చేయాలో అర్థం కాక ఆమె గట్టిగా స్వామికి, కంచి స్వామికి మనసులో, అయ్యా ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇది చాలా ఇబ్బందికరమైంది, ఇందులోంచి నన్ను బయటపడేయండి స్వామి, మీరు తప్ప అన్యథా శరణం నాస్తి అని స్వామివారి మీద పూర్తి భారం వేస్తే
పాడడానికి అలా వెళుతున్నారు. గొంతు క్రమక్రమంగా నార్మల్ అయ్యి ఆ వేదిక దగ్గరికి వెళ్ళేటప్పటికి కంప్లీట్ నార్మల్ అయ్యి కోకిల స్వరం ఆ కంఠం విని మంత్రముగ్ధులైపోయారు. ఆ కీర్తన అక్కడ ఆవిడ పాడేసరికి చిన్న పొరపాటు కూడా కంఠంలోంచి రాలా. అప్పుడు ఒక్కసారి పాట అయిపోగానే అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని అలా ఏడ్చేసి కళ్ళముట అలా నీళ్ళొచ్చి స్వామి అనుగ్రహించావా అని చెప్పేసి పరమాచార్యుల వారికి మహాస్వాముల వారికి అక్కడే ప్రణమిల్లారు. సో కాబట్టి నమ్మకం చాలా గొప్పది. సో నమ్మి నీ గురువుని నమ్మితే ఇంత ఫలితం వస్తే భగవంతుని మీద నమ్మకం ఉంటే ఇంకెంత ఉంటుంది. సో నమ్మకం ఉంచండి, అది మీకు ఉపయోగపడుతుంది. నమ్మకంగా ఉంటే ఎలా ఉంటుంది అని చూపించారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. పల్నాడు నుంచి కాలర్ ఉన్నారు, రమాదేవి గారు. రమాదేవి గారు మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. ఏమిటమ్మా? మా అబ్బాయి పేరు మౌరి చంద్ర అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 6/8/97. 6/8/97. ఆగస్టు 6/1997. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసండి. ఎవరిదమ్మా ఇది? మా చిన్న బాబు అండి. ఈ అబ్బాయి తదియా శుక్లపక్షము శుద్ధ తదియా, ఇది కన్యా రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము, అలాగే త్రయోదశముఖి కూడా ఈ అబ్బాయి జాతకాందే, అంటే 13. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, అది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు, అష్టముఖి గణపతి స్వరూపం. ఈ 3 తనకు సంబంధించినవే. మీకు ఏది వీలైతే అది ఒక్కటి శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైతే ఆ వచ్చే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. సో ఇది స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. శుభం. అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? మీ పర్యటన డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ గురువారం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఒక సాంప్రదాయం అలవాటుగా. సరే నిన్న గురువారం నేను థర్స్డే నేను బెంగళూరు వెళ్ళాను. మళ్ళీ వచ్చే గురువారం నేను విజయవాడలో ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా 2 hours కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉండదు. అంటే నేను వేరే ఛానల్లో చెప్పాను కాబట్టి ఎందుకు వచ్చేస్తాను అనేది ఇక్కడ కూడా చెప్పడం ధర్మం. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎక్కడ ఎందుకు 2 hours ఉంటాను అనేది ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు అంటే ఇతర దేశాలు వెళితే చెప్పలేం, కానీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం ఇంటికి వచ్చేసే అలవాటు నాకు. సో బయట ఎక్కడ ఏమి తినడం కానీ మంచినీళ్ళు తప్ప ఏమీ తీసుకోను. సో అందుకనే రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వచ్చేయాల్సింది. అందుకనే ఆ 2 hours మాక్సిమం 2.5 hours. అంటే వెళ్ళడానికి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఎక్కడున్న హైదరాబాద్ నుంచి మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అందుకనే రాత్రికి ఇంటికి వచ్చేయాల్సిందే. బయట ఎక్కడ భోజనం చేయడం కానీ ఇలాంటి ఏమీ నాకు తెలియదు. సో ఇతర దేశాలు వెళ్తే చెప్పలేం, కానీ ఇండియాలో ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది. సో ఏమో అద్భుతాలు జరిగితే మాట్లాడలేం, కానీ జనరల్గా ఇలాగే ఉంటుంది. సో అక్కడ 2-2.5 గంటల కంటే ఎక్కువ ఉండను. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే కష్టం అవుతుంది. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు చూసుకోవచ్చు. నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం ఇస్తే మీరు చూస్తున్నారు. ఒక 8 సెకండ్లో జాతకాన్ని అనలైజ్ చేస్తున్నారు. 1 నిమిషం టైం మీరు ఇస్తే ఒక అద్భుతంగా మీ జాతకాన్ని అనలైజ్ చేయగలన నమ్మకం నాకుంది. సో నాకు సంఖ్య కాదు, సమయం ఇస్తే నేను బాగా చూస్తాను. మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. హైదరాబాద్లో నన్ను కలవడానికి ఎవరికి నేను అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏం అవసరం లేదు. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు నేను హైదరాబాద్లోనే ఉంటాను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. సో ఒక్క గురువారం నాడు మాత్రమే నేను ఉండను. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో మీరు ఎక్కడ దగ్గరగా ఉంటే ఈ సంస్థకి, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలని అనుకున్నా
ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, 2-3 కష్టం అవుతుంది, అర్థం చేసుకొని సహకరించండి. అలాగే ఒకవేళ డైరెక్ట్గా కలవలేని వాళ్ళ కోసం కూడా వర్చువల్గా మిమ్మల్ని మీట్ అయ్యే అవకాశం మా హైదరాబాద్ వాళ్ళకి కాల్ చేస్తే, లేదు మీరు ఎక్కడ ఈ ఇండియాలో మీరు ఏ సంస్థకి ఈ సంస్థలో ఎక్కడైనా దగ్గరగా ఉంటే అది అవసరం అనుకుంటే తప్పనిసరి అయితే నేను అటెండ్ అవుతాను. మా వాళ్ళు నాకు డైరెక్ట్గా వీడియో కాల్ కలుపుతారు. సో అలా డైరెక్ట్ గా ఒకవేళ కలవలేని వాళ్ళు కూడా ఇలా హైదరాబాద్ లో ఖచ్చితంగా హైదరాబాద్ వాళ్ళకైతే వీడియో కాల్ ఉండదు, హైదరాబాద్ వాళ్ళకైతే ఉండదు, ఎందుకంటే నేను లోకల్లోనే ఉంటాను. అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు చాలా మంది మీట్ అవ్వాలనుకుంటారు, మేబీ మీరు వెళ్ళినప్పుడు కుదరని వాళ్ళండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయవాడ నెక్స్ట్ వీక్ వెళ్తా అన్నారు, 2 hours లోనే కొంతమంది మీట్ అవ్వలేకపోవచ్చు మిమ్మల్ని పర్సనల్ గా. సో అలాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఇదేం ఎమర్జెన్సీ కాదు, అదే మళ్ళీ వచ్చినప్పుడు కలవచ్చు, అప్పుడు కలిస్తే ఓకే. లేకపోతే మీరు తప్పనిసరి అయితే మీరు అక్కడికి విజయవాడ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు వీడియో కాల్. ఎవరు ఉండరు అక్కడ, మీరు నేను నా గదిలో నేను ఉంటారు, ఒక స్పెషల్ రూమ్ లో మిమ్మల్ని పెడతారు, ఒక స్క్రీన్ మధ్యలో ఉంటుంది, ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడతారు, అంతే. టెక్నాలజీ పెరిగింది కదా. నకిలీలకు మోసపోకుండా రుద్రాక్షలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఖచ్చితంగా అడ్వైస్ చేయగలను అన్న నమ్మకం నాకుంది. నేను పర్ఫెక్ట్గా నా పని ఇదే, నా చదువు ఇదే, నా రీసెర్చ్ ఇదే, సుదీర్ఘంగా ఇన్ని సంవత్సరాలు నేను ఇందులో ఉన్నాను, కరెక్ట్గా అడ్వైస్ చేయగలను నేనైతే అనుకుంటాను. చాలా చాలా విషయాలు తెలియచేశారు, ముఖ్యంగా ఒక మంచి మోటివేషనల్ స్టోరీ. దాంతోపాటు అంటే ఈవెనే కాదు, మీరు ఎప్పుడు రుద్రాక్షలకు సంబంధించి రుద్రాక్షల గురించి మాట్లాడుతుంటూ కూడా సోషల్గా ఇప్పుడు జనాలు ఎలా ఉంటే మంచిది, ఎలా అవేర్నెస్ తీసుకొచ్చుకోవాలని కూడా చాలా విషయాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాగే చాలా విషయాలు ఈసారి కూడా మాకు తెలియచేశారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో రుద్రాక్ష ధారణ ఎంత మంచిదో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.